హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈరోజు నేను ఒక మంచి అందరి ఓనర్ కమ్ డ్రైవర్స్కి కానీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ ప్రోడక్ట్స్ గురించి అయితే మన సబ్స్క్రైబర్సే చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకైతే ఒక రీల్ అయితే సెండ్ చేశారు. సో ఎందుకంటే నేను ఓనర్ కమ్ డ్రైవర్ని కదా, నేను నార్మల్గా నా బండికి నేనే ఉంటాను కదా ఎప్పటికీ. సో నాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే మన వాళ్ళు చాలామంది ఆలోచించి నాకు ఈ ప్రోడక్ట్స్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఆ ప్రోడక్ట్స్ అయితే మన ముందైతే ఉన్నాయన్నమాట. ఇందులో మనం ఏమేమి తీసుకున్నా ఏంటి అని చెప్పేసి ఫటాఫట్గా అన్బాక్సింగ్ చేసేసి చూసేద్దాం రండి. మిషన్లు తెచ్చినాక మా అంటి కానీ సో ఇది వచ్చేసి మనకు టైర్ నట్లు ఉంటాయి కదా, ఆ నట్లు ఇప్పే మిషను. అండ్ ఇది వచ్చేసి గ్రీజ్ కొట్టే మిషను. ఇది వచ్చేసి జాకీ. మనం ఎక్కడైనా లైన్ మీద ఇబ్బంది పడేది అయితే వీల్ బోల్ట్లు ఇప్పే కాడ, ఫుల్ లోడ్ ఉన్నప్పుడు జాకీ పెట్టే కాడ. అంటే ఇప్పుడు హైడ్రాలిక్ జాకీలు వచ్చినాయి, అంత ఇబ్బంది ఏం లేదులే, కానీ ఇంకా ఆ పనిని ఇంకా సులభతరం చేసుకోవడానికి ఈ మిషన్లు అయితే కనుక్కున్నారనమాట. సో ఇవన్నీ అయితే ఒకసారి ఇప్పేసి మీకైతే చూపించా. సో గైస్, ఇందులో మనకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి ఒకసారి అయితే చూద్దాం రండి. ఇందులో మనకు లాంగ్ పైప్ అయితే ఒకటైతే రావడం అయితే జరిగింది. ఈ లాంగ్ పైప్ వచ్చేసి మనకు ఎయిర్ ట్యాంక్ నుండి మనకు అన్ని టైర్స్, మన అంత లాంగ్ అయితే ఉంది కదా, మనకు పూర్తిగా ఇక్కడ ఎయిర్ ట్యాంక్ ఉంటే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటే అన్ని టైర్లకు అందే విధంగా ఒక పైప్ అయితే ఉంది. అండ్ ఒకటి షార్ట్ పైపు. ఈ షార్ట్ పైప్ వచ్చేసి మనకు జాకీకి కానీ లేకపోతే దానికి ఎక్స్టెన్షన్గా కూడా మనం అయితే వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు గ్రీజ్ గన్ను. ఈ గ్రీజ్ గన్ను కూడా మనకు డైరెక్ట్ ఆ లాంగ్ పైప్ను తీసుకొని వచ్చి దీనికి అటాచ్మెంట్ చేసేసుకుంటే డైరెక్ట్ మనం గ్రీజ్ అయితే కొట్టేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి జాకీ. ఈ జాకీ కూడా మనకు డైరెక్ట్ ఎయిర్ కనెక్షనే. ఇక్కడ మనం పైప్ కనెక్షన్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, సేమ్ మన హైడ్రాలిక్ జాక్ ఉంటుంది కదా, సేమ్ దానిలాగానే వర్క్ అయితే చేస్తుంది. పైప్ కనెక్షన్ ఇచ్చేస్తే ఇది మనకు పైకి రావడం అయితే జరుగుతుంది. అండ్ మన హైడ్రాలిక్ జాకీలో వర్క్ అయిపోయాక మళ్ళీ దీని మీదకి ఎక్కి దీని కిందికి అనే అవసరం అయితే ఉంటుందిలే, కానీ దీనికైతే మనకు స్ప్రింగ్స్ అయితే ఇచ్చిండు, హెవీ డ్యూటీ స్ప్రింగ్స్ 2. మనకు పని అయిపోగానే మనకు హైడ్రాలిక్ జాకీలో మనం లివర్ ఎట్లా లూజ్ చేస్తాం, సో సేమ్ దీనికి కూడా అట్నే లివర్ లూజ్ చేస్తే ఈ స్ప్రింగ్ల సాయంతో ఇది ఆటోమేటిక్గా కిందికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కేవలం ఎయిర్ తోటే కాకుండా మనకు రాడ్ కూడా ఉంటుంది అనమాట. ఈ రాడ్ తోటి కూడా మనం నార్మల్గా ఎయిర్ లేకపోతే మనం సేమ్ నార్మల్గా మన జాకీ ఎట్లా లేపుకుంటామో ఆ విధంగానైతే దీన్ని అయితే లేపుకోవచ్చు. అండ్ ఈ అన్నిటికంటే పెద్ద మిషన్ ఏదంటే ఇది మనకు టైర్ బోల్ట్ లిప్పుకునేది. సో ఈ అంతా వచ్చేసి మనకు దగ్గర 30,000 32,000 ఖర్చు అయితే అవుద్ది అనమాట. కాకపోతే ఇది పెట్టుకోవడానికి రీజన్ ఏంటిదంటే టైర్లు ఎక్కడ ఏ ఫారెస్ట్లోనైనా ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మనమే టైర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, శాండ్ పేపరు, 2 స్టిక్కర్లు, టైర్ ఇప్పే 2 లివర్లు, ఓ సుత్తి తీసుకొని బండి వేసుకుంటే పంచర్లు కూడా మనమే చేసుకోవచ్చు ఇక. సో అంత ఎక్విప్మెంట్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇందులో ఈ ప్రస్తుతానికి మనకు అటాచ్మెంట్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. మనకు ఎయిర్ ట్యాంక్ దగ్గర నుండి అయితే మనకు అటాచ్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే చూపిస్తాను పదండి అటు. నీ ఇష్టం, అది నేనే తీసుకుంటా మరి. నీకు ఇంకోటి కొత్తగా కొనియాలా? కొనిస్తలే మరి, నాకు వస్తలే కదా, నాకు ఆ మిషన్కి సెట్ చేయాలి ఫస్ట్. సో ఇది ఫస్ట్ మనకు మిషన్, మన ఎయిర్ ట్యాంక్ అయితే దీన్ని సెట్ చేద్దాం ఫస్ట్. అయితే దీన్ని సెట్ చేసినాక తర్వాత ముచ్చట. ఆ లోపు మనోడు చెక్ చేస్తా అని పట్టుకొని పోతాడు, ఒకసారి పర్రు అనిపిస్తాడట. సో మన ఎయిర్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడనైతే ఉంది. ఈ ఎయిర్ ట్యాంక్కి మనం అటాచ్మెంట్ అయితే చేయాలి. సో మనకు ఈ ఎయిర్ ట్యాంక్కి అటాచ్మెంట్ చేయాలంటే మనకి ఇంకో పైప్ అయితే కావాలి. సో ప్రస్తుతానికి అవి ఎట్లా పనిచేస్తాయని మన మంటగాని షాప్ అయితే ఉంది కదా, మరి వాడు చేతడు చేయడం అన్ని నేను తెచ్చుకున్న నెక్స్ట్ టైం నుండి మన దగ్గరికి వస్తానో రాని చేతడు చేయడం ఒకసారి అయితే అడిగేసి ఇప్పుడు ఈ వీటన్నిటి పనితనం అయితే చూద్దాం. తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మీకు తప్పకుండా మన బండిలో ఉన్న ఎయిర్ తోటి ఎట్లా నడుస్తాయి ఈ మిషన్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూపిస్తా. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం మన వీల్ నట్, ఈ బోల్టులు ఉన్నాయి కదా, ఇవి ఎట్లా ఇప్పుతాను ఏం కదా దాంతో అయితే చూద్దాం. హవా మారో రే, वो टाइट कर दिया पूरा, टाइट कर दिया, टाइट करके ये लगाओ। हो गया ना, वो कर दिया ना, क्या ये हाथ से कर दिया वो।
ఊసిపోగల ఓకే ఫుల్ పెట్టినావరా ఎంత టైట్ చేసినావురా వస్తలేదు 3 పెట్టినావుగా ఇది కూడా నువ్వే మార్చినావు ఇది దొంగ 3 పెడతాడు మళ్ళా మనకు చేయితోటి రాకుండా 30 ఎట్లా పని చేస్తుంది డైరెక్ట్ మనకి ఇక్కడనే ఉంటుంది ఆప్షన్ దీన్ని ఒత్తితే లేస్తుంది మనకి ఎంత కావాలన్నా అంత ఒత్తాలే దీన్ని వదిలిపెట్టాలి దీన్ని వదిలిపెడితే అక్కడనే ఆగుతుంది అట్లా సో ఇప్పుడు దీన్ని అయితే ఇప్పేద్దాం బంద్ కరు సో ఇక్కడ ఆఫ్ చేసినాం కదా మళ్ళీ ఇది మనం దిగాలనుకోండి ఇది లూజ్ చేసుకోవాలి ఇది లూజ్ చేసుకుంటే ఈ స్ప్రింగ్స్ ద్వారా మనకు అదైతే కిందికి వెళ్ళిపోతుంది చలో ఇప్పుడు మనకి ఎట్లా టైర్ల పని ఉంది సేమ్ ఇట్నే ఇదే సెటప్ పెట్టేసుకొని లేపుకొని మనం సెట్ అయితే చేసేసుకుందాం మా మంటుగాడు అప్పటి నుండి నేనే పెడతా జాకీ అని గుంజుకొని పెడతాడు సో ఆంజేవి మంటూ सेंटर में लगा तो दोनों एक ही बार हो गया था ना एक में नहीं है वो 30 टन उठा रहा सेंटर में लगा दिया तो करो ऑन करो बस ऐसे है ठीक है సో ఇది వచ్చేసి 30 టన్నుల కెపాసిటీని అయితే లిఫ్ట్ చేసే అంత కెపాసిటీ అయితే దీనికి ఉంటుంది ఇప్పుడు మనకు ఫ్రంట్ యాక్సిల్ వచ్చేసి మన ఎంటీ బండి కదా జస్ట్ ఒక 7 టన్స్ ఉంటాయి ఫ్రంట్ యాక్సిల్ మీద వెయిట్ 5 to 7 టన్స్ సింపుల్గానైతే ఇదైతే లేపుతుంది ఏం లేదు సింపుల్గా దీన్ని ప్రెస్ చేయాలి ठीक है और चाहिए ना कितना चाहिए तो उतना डाल दाओ में बस है बस సో మొత్తం మనకైతే ఇది 2000ల్లో ఉపయోగపడుతుంది ఒకటైతే ఎయిర్ తోటి అండ్ ఇంకోటి మనకు హైడ్రాలిక్ మాన్యువల్గా ఈ రాడ్ తోటి కూడా మన జనరల్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా సో జనరల్గా కూడా మనం అయితే దీన్ని అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు టైర్ లిప్పుకొని పౌడర్ వేసుకునే పని అయితే ఉంది ఎట్లా 2 పనులు అయితే అని చెప్పేసి ఈ విధంగానైతే వీడియోను 2 పనులు ఒకసారి అయితే ప్లాన్ చేసిన చాలరా ठीक है हवा बंद करो इधर हवा बंद करके ये निकालो वो बोल्ट निकालना पड़ेगा ठीक है నాది పంచర్ షాపు నాకే పని చెప్తా हो गया अभी ग्रीस का काम भी
अभी डालो मशीन. अरे पूरा हिंदी में बात कर रहे तो उधर जाओ पहले. సో గ్రీజ్ గన్లో గ్రీజ్ అయితే కొట్టేసినాం. ఇప్పుడు మనం మిషన్ అయితే పెట్టేద్దాం. హవా చూడబోలు. అందులో ఆల్రెడీ పైపులు ఉన్నది అన్నట్టు అది. तू गुरु है मेरे को. సో పెట్టేసినాం, గ్రీజ్ అయితే పెట్టేసినాం మొత్తం. ఇప్పుడు మనం స్టీరింగ్ అయితే కొడతా ఉన్నాము. స్టీరింగ్ ఎప్పుడు కొట్టాలన్నా మంటగాడి జర తక్కువనే కొడతాడు, అందుకే స్టీరింగ్ మనం కొట్టుకున్నాం. ఇప్పుడు మొత్తం ఆ బెలూన్ ఉబ్బింది ఆగకూడదు ఇక. సో అట్లా మనమే గ్రీజ్ అయితే కొట్టేసుకోవచ్చు దీని ద్వారా. హవా బంద్ కరో, హవా బంద్ కరో. సో ఈ విధంగా మనమే గ్రీజ్ అయితే బండికి అయితే కొట్టేసుకోవచ్చు నిమ్మలంగా. సో ఈ విధంగా ఈ మొత్తం సామాన్లు అయితే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన మొత్తం వర్కింగ్ అయితే ఎట్లా ఉందో చూసారు కదా. సో వీటి కాస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కాస్ట్ అండ్ మొత్తం డీటెయిల్స్ గురించి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మనం ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ విషయానికి వస్తే ఈ ఎయిర్ పైప్ అండ్ ఇన్ఫ్లేటర్, మన ఎయిర్ ట్యాంక్ నుండి ఎయిర్ ఇన్ఫ్లేటర్కి మధ్యలో వచ్చే పైప్ కనెక్షను అండ్ గాలి చెక్ చేసుకునేది, గాలి పెట్టేది, వీటన్నిటికీ కాస్ట్ వచ్చేసి మనకు 3500 అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈ గ్రీజ్ గన్. ఈ గ్రీజ్ గన్ వచ్చేసి మనకు మన ఎయిర్ ట్యాంక్ ఇంతకుముందు పైప్ అయితే చూపించాను కదా, ఆ ఎయిర్ తోటే మనకైతే నడుస్తుంది. దీని ప్రైస్ కూడా మనకు 3500 అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 11,000 అయితే ఉంది. ఈ మిషన్ అయితే హెవీ డ్యూటీ మిషన్, చాలా బాగానైతే వర్క్ అయితే చేస్తూ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి జాకీ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను వెళ్ళి పెట్టిండు. సో జాకీ అయితే ఇది, జాకీ వివరాలు బయట మాట్లాడుకుందాం పదండి. సో ఈ జాకీలలో మనకు 3 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 3 కెపాసిటీలకు సంబంధించినవి. ఒకటి వచ్చేసి 20 టన్నులు, ఒకటి వచ్చేసి 30 టన్నులు, ఇంకోటి వచ్చేసి 50 టన్నులు. మనం వచ్చేసి 30 టన్నులు అయితే తీసుకున్నాము. 20 టన్నుల జాకీ వచ్చేసి 9,000 కాస్ట్, అండ్ 30 టన్నుల జాకీ వచ్చేసి 13,000, అండ్ 50 టన్నుల జాకీ వచ్చేసి 17,000 అయితే ఉంది. ఇవన్నీ టూల్స్ వచ్చేసి మనం శ్రీ వెంకటేశ్వర టూల్స్ కర్నూలు నుండి అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసేసి ఒకసారి అయితే కనుక్కోండి. అంటూ ఇప్పటి వరకు ఈ మిషన్ల పనితనం అంతా చూసినావు, నీకేమనిపించింది చెప్పు. సరే నేనంటే కొన్నా, నేను ఎట్లున్నా నీ మంచిగానే ఉన్నాయని చెప్తా. నువ్వు ఒక పంచర్ షాప్ ఓనర్వి కాబట్టి నీకు మంచిగా ఉంటాయని చెప్తావు, నాకు తెలుసు. సరే ఒకసారి చెప్పు వీటి పనితనం ఎట్లుంది చెప్పమంటు. మిషన్ అయితేనే నడిపిన, జాగి కూడా లేపిన, రెండు జాగి పెట్టిన. ఇప్పుడు మన దాంతో మిషన్ కూడా ఇదే అన్నతోని మిషన్ తో ఇప్పిన. నంబర్ నడిచింది. జాగి కూడా మంచిగా ఎక్కుతుంది. లోడ్ బండి ఎక్కించినా కూడా మంచిగా ఉన్నది. సూపర్. ఈ మన ఇది గిరీస్ కొట్టేది ఉన్నది. దాంతో కూడా గిరీస్ కొట్టి ట్రై చేసిన, బయట కొట్టి ట్రై చేసి కింద కూడా పడ్డా నేను. అది కూడా చెప్పి నమ్మినా అని కూడా చెప్పు. అది కూడా కొట్టినాము, మంచిగా ఎక్కుతుంది. గిరీస్ కూడా బాగా మంచిగా ఉంది. మనోడు బీహార్ అయినా తెలుగు చూడండి ఎంత మంచిగా మాట్లాడతాడు. ఇక్కడ కొంతమంది ఉంటారు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి తెలుగు మాట్లాడరాదు. బీహార్ నుండి వచ్చిండు, తెలుగు ఎంత చక్కదనంగా మాట్లాడతాడు. నచ్చినాయా నీకు? ఓకే, నంబర్ ఉంది. నువ్వు ఏది కొనదలుచుకుంటాను? నాకు జాకీ కావాలి. జాకీ కావాలి. జాకీలో కూడా మనకి 20 టన్నుల జాకీ ఉంటుంది, 30 టన్నుల జాకీ ఉంటుంది, 50 టన్నుల జాకీ ఉంటుంది. నాకు 30 టన్నులు చాలు. 30 టన్నులు చాలు, ఎందుకంటే మనం సింగిల్ పెట్టుకుంటాం కాబట్టి 30 సరిపోతుంది. సో ఇది ఎక్కడ కొన్నానో కూడా చెప్తా నీకు. సో నేనైతే ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర టూల్స్ కర్నూలు వాళ్ళ దగ్గర నుండి అయితే తీసుకున్నా. మీకు కూడా ఈ ప్రొడక్ట్స్లో ఏ ప్రొడక్ట్ కావాలనుకున్నా కూడా
నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా ఇప్పుడు. సో గురుస్వామి గారు అని చెప్పేసి గురుస్వామి గారి నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నా. ఒకసారి అయితే కాల్ చేయండి. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా, నేను చేసిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకైతే ఫోన్ చేసి అయితే కనుక్కోండి. ప్రస్తుతానికైతే ఇవన్నీ మనం ఆన్లైన్లోకి అయితే రాలేదు, డైరెక్ట్ రిటైలర్ నుండే మనం అయితే పర్చేస్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని రోజుల్లో మనకైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిల్లో కూడా ఈ మిషన్స్ కానీ, జాకీ కానీ, ఎయిర్ గన్ కానీ అవైలబుల్లోకి అయితే రాబోతూ ఉన్నాయి. సో మీకు కనుక ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవి మీకు కావాల్సిన మిషన్స్ అయితే తెప్పించుకోండి. వీడియో ఇప్పటివరకు చూసారంటే ఈ మిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.